హలో కాకా నమస్తే. ఇంక పొద్దున లేవగానే మా బాబాయ్ అయితే రోడ్డు పోయి ఒక కోడి అయితే పట్టుకురామన్నాడు. నేనైతే 2 కిలోల బయలర్ కోడి అయితే పట్టుకొచ్చి ఇక ఈ కోడి ఎందుకు తెమ్మన్నాడంటే మా పొలం అయితే కోతకైతే వచ్చింది మామ. ఇంకా అందుకనే మా డాడీ అయితే ఈ బయలర్ కోడి అయితే తెమ్మన్నాడు నన్ను. ప్రతి సంవత్సరం అయితే దేవునికి మొక్క అయితే కోడి అయితే కోస్తాడు మామ ఖచ్చితంగా పొలం కోసే ముందు అయితే. మీరు కూడా మా అలాగే వరి కోతకొచ్చినప్పుడు కోడి తెచ్చి కోస్తారో కోయరో కామెంట్ అయితే చేయరు మామ ఖచ్చితంగా. ఈ కోసిన కోడి మాంసం తోటి అయితే దగ్గరికి ఫ్రై అయితే చేసుకుందాం మామ ఈ రోజు అయితే. ఇక పొయ్యి మీద ఒక గంజు పెట్టి ఆయిల్ వేసి ఉల్లిగడ్డ కొత్తిమీర పచ్చిమిర్చి అన్ని వేసుకుని అయితే ఒక రౌండ్ అయితే కలుపుకుందాం మామ. కూసంత ఉప్పు అల్లం పసుపు వేసుకుని అయితే మంచిగా కలబెట్టుకుందాం మామ. పచ్చివాసన పోయే వరకు అయితే పచ్చివాసన పోయినాకనైతే మనం తెచ్చుకున్న చికెన్ అయితే తెచ్చుకుందాం. 2 కేజీల కోడి కోస్తేనైతే కేజీన్నర మాంసం వచ్చింది మామ ఈ చికెన్ అయితే. మా కాడ చికెన్ రేట్ ఎట్లుందంటే మామ, కేజీ కోడి 140 రూపాయలు, కేజీ చికెన్ 200 రూపాయలు అంట. మీ ఏరియాలో ఎట్లా నడుస్తుందో అది కూడా కామెంట్ చేయరు మీరైతే. అల్లం పసుపేసి కలబెట్టుకున్నాకనైతే ఒక 15 నిమిషాలు అయితే మూత పెట్టుకుని కూరను లేద్దాం మామ. ఇంకా 15 నిమిషాల తర్వాత మూత తీసుకుని తగినంత కారపొడి తీసుకుందాం. మా ఇంట్లోనైతే వారానికి 5 రోజులు నీసే ఉంటది మామ. ఎందుకంటే మా ఇంట్లో నీసు బాగా తింటారు. వెజ్ అయితే చాలా తక్కువ తింటారు. ఆ రోజు అయితే అన్నమే ఉండదు ఇంట్లోనైతే. ఇక మన కూర అయితే ఉడికింది మామ. ఇంత చికెన్ మసాలా వేసి అయితే ఒక రౌండ్ అట్లా తిప్పుకొని అయితే కిందికైతే దించుకుందాం కూరనైతే. కూర దించినాక అందులో ఉన్న ముక్కల్ని చూస్తూ పానమాగలేక ఇంట్లో పోయి ఒక గిన్నె తెచ్చుకొని ఇంత అన్నం కూర వేసుకొని ఒక్కొక్క ముద్ద కలుపుకొని తింటా లెగ్ పీచుని పిక్కొని తింటుంటే భలే ఉంది మామ. పోయేటప్పుడు లైక్ సబ్స్క్రైబ్ మర్చిపోదు మామ. ఉంటా మరి బాయ్.